హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ శ్రీ ఫర్టిలిటీ, శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఇవాళ మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ గురించి తెలుసుకుందాం. అసలు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి, ఆర్ రాదర్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి? గర్భం దాల్చినప్పటి నుంచి 24 వారాలు పూర్తయ్యే లోపల అబార్షన్ అయితే దానిని ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ప్రెగ్నెన్సీ లాస్ 2 కన్నా ఎక్కువ సార్లు జరిగితే అప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ప్రెగ్నెన్సీ లాస్ మొదటి 3 నెలల్లో జరిగితే ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అదే ప్రెగ్నెన్సీ లాస్ 4 నుంచి 7 నెలల లోపల జరిగితే దాన్ని సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అయితే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ యొక్క కారణాలు ఏంటి? ఫస్ట్గా చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్. ఫీమేల్ పార్ట్నర్లో వయసు 35 ఇయర్స్ అండ్ అబోవ్, అలాగే మేల్ పార్ట్నర్లో 40 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కామన్గా ఉంటుంది. అలాగే జెనెటిక్ కాజెస్ చూసుకుంటే జన్యు పరంగా మేల్ ఫీమేల్ పార్ట్నర్ క్యారియోటైపింగ్ చేయించినప్పుడు అందులో క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి, బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్స్, ఇటువంటి కారణాల వల్ల రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతుంది. అలాగే ఎనటామికల్ ప్రాబ్లమ్స్ అంటే యూట్రస్లో డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ లాంటివి, సెప్టేట్ యూట్రస్ లేదా బైకార్నియేట్ యూట్రస్ లేదా ఫైబ్రాయిడ్ యూట్రస్, సో ఇలాంటివి ఉన్నప్పుడు రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ జరుగుతుంది. సెప్టేట్ యూట్రస్ అంటే యూట్రస్లో అడ్డుగోడ వల్ల ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అవ్వడానికి ప్రాబ్లం అయ్యి అబార్షన్ జరుగుతుంది. అలాగే బైకార్నియేట్ యూట్రస్లో బేబీ అకామిడేట్ చేసుకోవడానికి స్పేస్ సరిపోక అబార్షన్ అవుతుంది. సో అలాగే అనటామికల్ ఫ్యాక్టర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటారు. దీనిలో స్త్రీ యొక్క బాడీలో యాంటీబాడీస్ వల్ల ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది జరిగి ప్రెగ్నెన్సీ పడిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాజెస్ చూసుకుంటే ఎండోక్రినాలజికల్ కాజెస్లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం వల్ల రికరెంట్గా మిస్క్యారేజ్ జరుగుతుంది. అలాగే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బేబీకి మదర్కి సఖ్యత కుదరక ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతుంది. ఇకపోతే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. కొంతమందికి మిడ్ ట్రైమిస్టర్లో గర్భసంచి ద్వారం వీక్ ఉండడం వల్ల పెయిన్ లేకుండా డెలివరీ జరిగిపోవడం జరుగుతుంది, లేదా ఉమ్మనీరు లీక్ అవడం వల్ల డెలివరీ జరగడం జరుగుతుంది. ఇంకా అదర్ కాజెస్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ చూసుకున్నట్టయితే మగవారిలో స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్, లేదా ఆడవారిలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, లేదా RH ఐసో ఇమ్యునైజేషన్ అంటాం. అంటే మదర్ RH నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కనుక ఈ ఐసో ఇమ్యునైజేషన్ జరిగి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతుంది.